యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండెను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, జీవము కలిగిన యేసయ్య, దయ చూపించే దేవుడు, మమ్మల్ని సరిచేసే దేవుడు, నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచే దేవుడు, నీకు స్తోత్రములు యేసయ్య. ఈ దినము తండ్రి, సొదొమ యొక్క మనస్సును మేము ధ్యానము చేస్తుండగా అట్టి మనస్సు మాలో లేకుండా మమ్మల్ని పవిత్రపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, నీ బిడ్డల వాక్యమును వింటుండగా వారి మనస్సు కూడా ఏ స్థితిలో ఉందో, ఏ అనుభవంలో ఉందోనని మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, నీ వాక్యమై ఉన్న మాటలతోటి మమ్మల్ని మేము పోషించుకుంటూ ఆత్మలో బలాభివృద్ధి నడుటకు సహాయమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యముకు పెట్టబడిన పేరు సొదొమ మనస్సు. సొదొమ అనే మాటకి అర్థం ఏమిటంటే సంఖ్యల చేత బంధించబడినది అని అర్థం. ఈ మాటని మనము చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ మనకి సొదొమ ప్రజల యొక్క మనస్సును, వారి మనస్సు ఎలా ఉంది అని మనకి తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలానే అట్టి మనస్సు దేవునికి అంగీకారమైనది కాదు అని దేవుడు మనకి తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే వీరు చేసిన క్రియల్ని, వీరు చేసిన కార్యములని దేవుడు దానిని దోషంగా భావించినట్లుగా మనము చూస్తాం. వారు చేసిన దోషములలో మొదటిది ఏమిటంట? గర్వం అంట. ఇక్కడ సొదొమలో ఉన్న వారిని దేవుడు స్త్రీల యొక్క మనస్సుతోటి పోల్చాడు. స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అలాంటి స్త్రీలు ఆ ఇంటిలో కానీ ఆ దేశంలో కానీ ఉంటే ఆ దేశము యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని దేవుడు మనకి చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు దాన్ని అక్కా చెల్లెలతోటి, తల్లి కుమార్తెలతోటి పోల్చాడు. చాలామంది ఈ మాట చెప్పినప్పుడు, అంటే దేవుడు దేశాలని పెళ్లి చేసుకున్నాడా, వారితో పిల్లల్ని కన్నాడా అని విచిత్రంగా దానికి అర్థాలు తీస్తూ ఉంటారు. మనం కూడా ఏం చేస్తాము, మన భారతదేశంలో జీవిస్తున్న దాన్ని బట్టి ఏమంటాము, ఇది నా మాతృదేశము అంటాం, ఇది నా తల్లి దేశము అంటాం, లేకపోతే నా మాతృభాష అంటాం. అనిన దానిని బట్టి అది స్త్రీ అని కాదు, పురుషుడని కాదు, కానీ ఒక మాట మనము సంబోధించేటప్పుడు ఏం చేస్తాము, తల్లితోటి బోధిస్తాం. అంతేకాని దేవుడు ఏ దేశాన్ని పెళ్లి చేసుకోలేదు, ఏ దేశాన్ని పెళ్లి చేసుకొని వారితోటి పిల్లల్ని ఆయన కనలేదు. కానీ ఇక్కడ చాలామంది రకరకాలుగా బోధించిన మనము దేవుని గురించి తెలుసుకున్న వారము కాబట్టి ప్రతి మాట కూడా ఆత్మీయ అర్థముతోటి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు, సొదొమకి కుమార్తెలు ఉన్నారంట. అంటే ఆ సొదొమలో ఉన్న వారికి, వారి పిల్లలకి మొదటిగా ఏముందంట? గర్వం ఉందంట. బైబిల్లో దేవుడు చెప్తాడు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ఈ గర్వం ఏం చేస్తుందంటే మనుష్యులను దూరం చేస్తుంది. ఈ గర్వము మనుషులతోటి ఉన్న సంబంధాల్ని
అలానే దేవునితో కూడా ఉన్న సంబంధాన్ని తెంచేస్తుంది ఈ గర్వం. అయితే వీరు గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏమిటా కారణాలు అంటే, వారికి మొదటిగా ఆహారము సమృద్ధిగా ఉన్నదంట. హల్లెలూయా. చాలామంది అంటారు, వీడికి కడుపు నిండితే ఏదేదో మాట్లాడతాడండి అంటారు. కడుపు కాలుతూ ఉంటే గర్వమంతా తగ్గిపోయి అణిగిమణిగి ఉంటాడు అని మనుష్యులమైన మనకే అర్థమైపోతుంది. అలానే ఈ సొదొమలో ఉన్న ప్రజలకి ఆహార సమృద్ధి కలిగిన దానిని బట్టి వారు ఎలా ఉన్నారంట, గర్వించిన హృదయము కలిగి ఉన్నారంట. అలా అని మీరు అంటారేమో, అంటే దేవుడు మనల్ని ఆకలితో చంపుతాడండి, ఆహారము లేకుండా ఉంచుతాడా అని మరలా మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆకలి బాధ చేత కన్నీరు కార్చడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ఆయన మనల్ని సమృద్ధిగా పోషించే దేవుడు, సమృద్ధిగా మనకు అన్నిటినీ దయచేసే దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆహారము సమృద్ధిగా తిన్న తర్వాత శరీరం ఏం చేస్తుందంట, దేవునికి లోబడదంట. హల్లెలూయా. ఈ సొదొమ ప్రజలు, సంకెళ్ళ చేత బంధింపబడిన ఈ ప్రజలు గర్వం అనే సంకెళ్ళ కింద బానిసలుగా ఉన్న ఈ ప్రజలు, దేనిని బట్టి వారికి అంత అహంకారము గర్వము వచ్చింది అంటే, దేవుడు వారికి కలుగజేసిన ఆహారమును బట్టి వచ్చిందంట. ఈరోజు దేవుడు ఆకాశంలో ఉన్న కాకులని, పక్షులను అన్నిటిని పోషిస్తూ ఉన్నాడు, పశువులను పోషిస్తూ ఉన్నాడు. వాటికి గర్వము లేదు. కానీ మనిషికి మాత్రం ఏమొచ్చిందంట, వారికి కలిగిన దానిని బట్టి గర్వం వచ్చిందంట. బైబిల్లో కూడా చాలామంది వారికి సమృద్ధి అయిన ఆహారం ఉందని గర్వపడ్డారు. వాళ్ళలో మొదటి వ్యక్తి లాబాను. ఆయన మంచి ఆహార ప్రియుడు లాబాను. ఆయనకు కలిగిన ఈ ఆహార సమృద్ధిని బట్టి ఆహారము లేని వారి ఆకలి ఆయనకి అర్థం కాలేదు. ఆకలి చేత కేకలు వేస్తున్న హృదయాలని ఆయన దర్శించాలని కోరుకోవడం లేదు లాబాను. అదే లాబాను తనకు కలిగిన ఆహారమును బట్టి గర్వించినప్పుడు దేవుడు లాబానుని మొత్తాడంట. అది కూడా ఎలా మొత్తాడు, ఆయన ఆహారము తింటుండగానే మొత్తేశాడంట. దేవుడు మనకి సమృద్ధిని దయచేశాడు అంటే అది మనము గర్వించడానికి కాదు, కానీ దేవుని మహిమపరచుట కొరకే ఆయన మనకు సమృద్ధిని దయచేస్తాడు. హల్లెలూయా. అలా చెయ్యలేదు అనుకోండి, అది కూడా దేవుని దృష్టిలో దోషమేనంట. ఈ సొదొమ వాళ్ళు గర్వము చేత దోషాన్ని కట్టుకొని ఉన్నారంట. అదే దోషము దేవుని నుండి వారికి దూరము చేసినట్లుగా మనము బైబిల్లో చూస్తాం. రెండవదిగా మళ్ళీ మనము చూస్తే వారికి ఇంకొక లక్షణం ఏమిటి ఉందంట, నిర్విచారమైన సుఖస్థితి ఉందంట. అంటే ఎటువంటి విచారాలు లేవు, ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి వేదనలు లేవు, ఎటువంటి కన్నీరు లేదు. ఏ స్థితి అయినా కూడా సుఖాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారంట. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళని చూస్తే ఏమంటాం, వాడికి ఏమిరా, కొడితే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది డబ్బుంటే అంటారు. అంటే వీరికి బాధ అనేది తెలియకుండా దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. ఎటువంటి దుఃఖం అనేది తెలియకుండా డబ్బుంటే ఏ పనైనా కూడా మనకి భూమి మీద జరిగిపోతుంది. డబ్బుంటే మనకు కావలసినవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. అంతటి
నిర్విచారమైన సుఖస్థితి ఉంది వీళ్ళకి. ఈ భూమి మీద కూడా చాలామంది ఉంటారండి, వారికి లేని స్థితిలో దేవుణ్ణి కన్నీరు కార్చి అడుగుతూ ఉంటారు, యేసయ్యా నా అప్పులు తీర్చేయ్యా, నా బాధలు తీర్చేయ్యా అని కన్నీరు కార్చి అడిగినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని వారు చేస్తున్న పనిలో ఒక ఆశీర్వాదమును దేవుడు దయచేసిన తర్వాత ఆ సుఖస్థితిలోనికి, అంటే కష్టం అనేది తెలియని స్థితిలోనికి వారు వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయిన వారు చాలామంది ఉన్నారండి. అబ్రహాము తమ్ముడైన లోతు కూడా ఏం చేశాడు, ఈ సొదొమ ఆయనకి ఎలా కనబడిందంట, తను చేసుకోవలసిన వ్యాపార నిమిత్తము యోగ్యమైనదిగా కనబడిందంట ఈ లోతుకి. అంటే అక్కడికి వెళ్ళి నేను వ్యాపారము చేస్తే బాగా సంపాదిస్తాను అనుకున్నాడు. నా బిడ్డలు, నా భార్య ఎటువంటి బాధ లేకుండా సుఖంగా ఉంటారని లోతు ఆలోచన కలిగి సొదొమ వెళ్ళినప్పుడు లోతుకి కావలసిన సంపద వచ్చింది. లోతు అనుకున్న వ్యాపారము చేస్తున్నాడు. తనకు కలిగిన పాడి పశువులని అభివృద్ధి చేసుకుంటున్నాడు. కానీ లోతు నివసిస్తున్న ప్రాంతము మాత్రము, అక్కడ ఉన్న ప్రజలు మాత్రము అన్ని విషయాల్లో ఉన్నవారే, కానీ వారికి లేనిది ఒకటే ఒకటి, వారికి లేనిది దేవుడు. హల్లెలూయా. పచ్చగా ఉన్నారు సొదొమలో ప్రజలు. ఈ రోజుట్లో మనోళ్ళు కూడా, క్రైస్తవులు చాలామంది ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే ఎవరిని చూస్తాం తెలుసా? అన్యులను చూస్తాం. వాళ్ళు చూసారా ఎంత డబ్బు సంపాదిస్తున్నారో, వాళ్ళు చూసారా ఎంత మంచి మంచి కార్లలో తిరుగుతున్నారో, ఎలా కడుతున్నారండి ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు, ఇంత పెద్ద పెద్ద ఇల్లులు అని ఎవరిని చూస్తాం మనము? అన్యులను, దేవుడు తెలియని వారిని చూసి బాధపడతా ఉంటాం. కానీ మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము ఏ స్థితిలో ఉన్నా మనల్ని రక్షించే దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఎటువంటి విచారము లేని బ్రతుకులు వారు బ్రతుకుతున్నా వారితో దేవుడు లేడు. ఈ లోతు కూడా దేవుడు లేని ప్రజల దగ్గరికి వెళ్ళి అంత సంపాదించాడు, కానీ ఆ ఊరిలో ఉన్న పాపాన్ని మాత్రము లోతు భరించుకోలేకపోయాడు. ఈ దినము దేవుడు మనకి ఏదైనా కొరతగా ఉంచాడు, కొదువుగా ఉంచాడు అంటే అది మనకి క్షేమస్థితిని కలుగ చేస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో కొదువల్ని, కొరతల్ని అనుమతిస్తాడు. అలా అనుమతించలేదనుకోండి, మనల్ని కూడా ఏం ఏలుతుంటుంది? గర్వము మనల్ని ఏలుతూ ఉంటుంది. డబ్బు ఉంది అంటే అది సుఖమైన జీవితము కాదండి. ఆహారము సమృద్ధి ఉంది అంటే అది సుఖమైన జీవితము కానే కాదు. అలాని మీరందరూ పస్తులు ఉండాలని నేను కోరుకోవడం లేదు, కానీ దేవుడు ఏమన్నాడు? అనుదినము కావలసిన ఆహారమును నేను మీ కొరకు సిద్ధము చేసే దేవుడను. అనుదినము మనము, అనుక్షణము మనము ఎటువంటి అపాయములోనికి వెళ్ళకుండా మనకి క్షేమ స్థితిని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము మరిచిపోతే అది దోషంగా మన జీవితాలని ఏలుతుంటుంది. చాలామంది అంటారు, ఏం చేస్తాడండి దేవుడు? నేను కష్టపడి సంపాదిస్తేనే నా ఇంటికి నా బిడ్డలు పోషింపబడుతున్నారు, ఇంకా దీనిలో దేవుడు చేసేదేంటి? ఇంకా దీనిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు?
నా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడితే జీతం వస్తే దాంతో నా ఇల్లు కట్టుకుంటున్నాను అంటాడు చాలామంది. అది ఏ మనస్సు అంట? సొదొమ మనస్సు, గర్వపు మనస్సు. అదే నువ్వు ఎంత సంపాదించినా నీ జీవితంలో చిల్లి సంచు ఉందనుకోండి, కోట్లు వచ్చినా కూడా ఆ చిల్లి సంచులోని కిందకి జారిపోతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా మన ఇంటిలో, మన గృహములో, మన మనస్సులో దేవుడు లేకపోతే నీ సంపాదన అంతా కూడా రూపాయి కూడా మిగలకుండా ఒక చిల్లి సంచిలో వేస్తే ఎలా జారిపోతాయో అలా జారిపోతూనే ఉంటాయి. అలా ఎలా జారిపోతాయంటే తండ్రి సంపాదించిన దాన్ని బట్టి పిల్లలు గర్వించి వాడు అడుగుతాడు, నాకు 2 లక్షల బండి కావాలి, లేకపోతే నేను కాలేజీకి పోనంటాడు. లేకపోతే నాకు 30-40 వేలు పెట్టి ఒక సెల్ ఫోన్ కావాలి. ఐఫోన్ అయితే 70-75 వేలు పైన, 1,00,000 పైనే ఉంటాయి. అది కొనిస్తేనే నేను కాలేజీకి వెళ్తా, చదువుకుంటా, లేకపోతే చదువుకోనంటాడు. అప్పుడు తండ్రి కష్టం ఏమైపోయింది? చిల్లి సంచి బ్రతుకైపోద్ది. ఇంట్లో వినని బిడ్డలు, ఇంట్లో బాధలు అర్థము చేసుకొని బిడ్డలు, ఇంట్లో బాధను అర్థము చేసుకొని భర్తలు, ఇంట్లో బాధను అర్థము చేసుకొని భార్యలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంట? చిల్లి సంచి అనుభవం ఉంటుంది. ఆ అనుభవంలోనికి వీరు ఉండకూడదని ఎటువంటి విచారానికి తావు లేకుండా వారి జీవితాల్లో ఎటువంటి బాధ లేకుండా వీరిని పోషిస్తూ ఉన్నప్పుడు వీరికి ఏమైందంట? ఆ పోషణ వెక్కసమై గర్విస్తూ ఉన్నారంట సొదొమ ప్రజలు. ఈ సొదొమ ప్రజలు ఆ గర్వము కలిగి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంట? దోషులుగా నిలబడ్డారంట. ఒక్కొక్కసారి దేవుడు మనకి మంచి చేస్తున్నా, దేవుడు మనకి మేలు చేస్తున్నా, ఆయన మన జీవితాల్ని కడుతున్నా కూడా అదేమైపోతుంది? మనము దేవునికి మహిమకరంగా మనం ఎప్పుడైతే నిలవబడకుండా ఉంటామో ఆ మహిమని ఎవరు దొంగిలిస్తారంట? అపవాది దొంగిలించి దానిని నీ మీదకి దోషంగా తీసుకొని వస్తాడు. ఇంకొకటి మనము బైబిల్లో చూస్తే, వారికి ఉన్న సుఖస్థితిని బట్టి దీనులను దరిద్రులను కనికరించరంట. హల్లెలూయా. దీనులంటే పాపం మంచి స్థితే ఉంటుంది, కానీ వారు సమృద్ధిగా ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితిలో ఉంటారు. ఇంకా దరిద్రులు ఎవరంటే రోడ్డు మీద ఉంటారు. వారికి నాన్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంటే విడిచిపెట్టబడిన వారు ఉంటారు. అవిటి వారు కావచ్చు, చెవిటి వారు కావచ్చు, మోగవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, రోగగ్రస్తులు కావచ్చు, ఎవరు కూడా వారిని ఆదరించలేని వారిని దరిద్రులతో పోల్చాడు దేవుడు. ఒక పూట ఉండి ఒక పూట తినలేని వారిని దీన స్థితిలో ఉన్న వారితో పోల్చాడు. అయితే బాగా సొదొమలో ఉన్న ప్రజలకి సమృద్ధి ఇచ్చాడు కదా, వారికి ఉన్న గర్వపు అయిన మనసు ఏమిటంట? దీనులను దరిద్రులను ఆదరించలేని మనస్సు వారికి ఉంటుందంట. ఈ దీనులని దరిద్రులని ఆదరించలేని మనస్సు ఎవరికైతే ఉంటుందో అది కూడా దోషముగానే దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనకి చెయ్యగలిగిన స్థితి ఉండి ఒకరికి చేయగలిగిన స్తోమత మనకు ఉండి మనము చెయ్యి చాచకపోతే అది కూడా దోషమే అంట. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఇంట్లో ఆహారం పాడైపోతున్నా ఇంకొకరికి పెట్టడానికి ఇష్టపడరు. అలా పెడితేనంట అదే అలవాటయ్యి ఇంకా చిటికి మాటికి మన దగ్గరకు వస్తారు. కాబట్టి పడేయడమే మంచిదని పడేయడైనా పడేస్తారు, కానీ
ఆహారము లేని వారికి ఆ ఆహారాన్ని పంచిపెట్టడానికి చాలామంది డబ్బు కలిగిన వారు ఇష్టపడరు. నేను చూశాను అలాంటి వారిని. ఎందుకు అన్నము అలా పడేస్తూ ఉన్నారు, ఎవరికైనా పెట్టచ్చు కదా అంటే వారు అనే మాట అదే. ఒక్కసారి అలవాటు చేస్తే రెండవసారి కూడా వస్తారు. ఒకసారి పెడితే మూడవసారి కూడా మన ఇంటికి వస్తారు ఆహారం కొరకు అని. ఆహారాన్ని బయటైనా పడేస్తారంట, కానీ ఇంటి ముందుకు వచ్చి అడిగిన వారికి పెట్టరంట వారు. ఏ మనస్సు ఇది? దేవుని ప్రేమ లేని, కనికరము లేని, సంఖ్యల చేత బంధించబడిన మనస్సు. ఈ మనస్సు కలిగిన వారిని ఏమంటున్నాడు ఆయన? మీరు దోషము చేసిన వారు, మీరు అన్యాయము చేసిన వారు. బయట కుక్కకైనా పడేస్తారంట, కానీ మనుషులకు పెట్టరంట. కానీ కుక్క కంటే దేవుని దృష్టిలో మనిషి శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఆకాశ పక్షుల కంటే దేవుని దృష్టిలో మనుషులు శ్రేష్ఠులు. చాలామంది లోకంలో ఉండే జంతువులను గురించి, పక్షులను గురించి ఆలోచిస్తారు, కానీ మనుషులను గురించి ఆలోచించరండి. ఈ సొదొమలో ఉన్న ఈ కుమార్తెలు కూడా అలానే ఉన్నారంట. ఇంట్లో మొదటిగా పురుషుడికి కొంచెం కఠినంగానే ఉంటుంది మనస్సు. ఎవరికన్నా ఏదన్నా పెడదామన్నా ఇద్దామన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు, సంకోచిస్తూ ఉంటారు. స్త్రీలు అయితే ఏమంటారు? నాకు లేకపోయినా పర్వాలేదులే, నేను తినేది ఆపుకొని వారికి పెడతా, పోనీ ఆకలితో వచ్చారనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న సొదొమ స్త్రీల కంట ఆ సొదొమలో ఉన్న కుమార్తెలకి దేవుని మనస్సు లేదంట. దేవునికి ఇష్టమైన మనస్సు వారికి కలగని దానిని బట్టి ఆ దేశం మీదకి దేవుడు అగ్ని వడగళ్ళను కురిపించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా సొదొమలో కుమ్మరించబడినట్టు అగ్ని కుమ్మరించబడకపోయినా శ్రమలు మన జీవితంలో అనుమతించబడుతూ ఉన్నాయి అంటే మన హృదయము సొదొమ మనస్సు కలిగి ఉందని అర్థము. సొదొమ ప్రజల గర్వము మనకు ఉందని మనము ఎప్పుడైతే తెలుసుకొని ఆ దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సొదొమ ప్రజల యొక్క దోషం ఎలా ఉందంట? ఈ రోజుకి కూడా సొదొమలో ఒక్క పచ్చి గడ్డి పొరక కూడా మొలవదు. వెళ్తే ఓపుకుంటే ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు చూడొచ్చు. అక్కడ భూమి అయితే ఉంది, కట్టడాలు అయితే ఉన్నాయి. ఎక్కడ తవ్వినా కూడా సొదొమ యొక్క ఆనవాళ్ళు కనబడతాయి, కానీ పచ్చి గడ్డి అంత మొక్క కూడా అక్కడ మనకు కనబడదు. ఎందుకు కనబడదంటే అక్కడ మనకి వారికి కలిగిన గర్వమును బట్టి దేవుడు వారి గర్వాన్ని అణచివేసి సంఖ్యల చేత వారు బంధింపబడి ఉన్నారు అని తెలియచేసినా కూడా మనస్సు మార్చుకోక వారు ఉన్నప్పుడు ఈ దినానికి కూడా సొదొమ గతి ఓర్వదగినదిగా ఉందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి విచారము లేని స్థితి మన జీవితంలోనికి వచ్చినప్పుడు గర్వము మనకు రాకూడదు. హల్లెలూయా. 3 పూట్ల తింటూ హ్యాపీగా ఉన్నామనుకోండి, గర్వం రాకూడదు. అలానే కడుపు నిండా ఆహారము దొరికినా మనకి గర్వము రాకూడదు. ఎవరైనా దీనులు, దరిద్రులు మనకి ఎదురైనప్పుడు మన దగ్గర ఏది ఉంటే అది ఆ టయానికి వారికి మనం అందించే వారిగా ఉండాలి. అప్పుడప్పుడు ఇక్కడికి ఎవరన్నా వస్తుంటారు, పాస్టర్ గారు అంటారు, ఎవరు వచ్చినా కూడా ఆకలితోటి ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా ఆహారము లేదు అనకూడదు అంటారు. ఎందుకంటే అంత ఆహారం పెడితే వారు కడుపు నిండా తిని వెళ్ళిపోతారు.
ఆహారము పెట్టడం ద్వారా వారికి కాస్త బలం వస్తుంది. తిని ఇంకా చాలేమ్మా అంటారు. కాబట్టి పాస్టర్ గారు అంటారు, ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి ఆకలితో వచ్చినప్పుడు, అన్నము సమయానికి వచ్చినప్పుడు మనకి కలిగినది ఏదైనా వారికి పంచడము ఇక్కడ అలవాటు ఉంది. హల్లెలూయా. నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా దేవుడు ఎవ్వరికి ఇవ్వని భాగ్యం ఇచ్చాడు అంత ఆహారమును పెట్టడం. కరోనా సమయంలో చాలామంది వేరే వేరే ఊర్ల నుండి నడుచుకుంటూ వెళ్ళేవారు. వారందరూ ఇక్కడ మందిరం ఉందని వెళ్తూ వెళ్తూ దారిలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చేవారు. వస్తే పాస్టర్ గారు అనేవారు, వారికి ఏదైనా ఆహారము చేసి పెట్టు, అంతమందికి నువ్వు చేయలేకపోతే వారికి సంబంధించినవన్నీ ఇచ్చి వండుకోమని చెప్పు. తిరిగి దాన్ని మనము ఇతరులకి పంచుతామా లేదానని దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది పాస్టర్స్కి పిలిచి బియ్యం పంపించాం, రైస్ బ్యాగులు ఇచ్చి పంపించాం. అలానే వచ్చిన వారికి ఆహారము చేయగలిగినంత, అన్నం ఉంటే అన్నము, పచ్చడి ఉంటే పచ్చడి, పప్పు ఉంటే పప్పు, ఏది ఉంటే అది మేము ఏది తింటుంటే అది పెట్టి పంపించేవారం. అయితే వారికి పెట్టేటప్పుడు మన మనసు ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టమైన మనస్సుగా ఉండాలి. హల్లెలూయా. మేము పెడుతున్నామని మరలా గర్వం రాకూడదండి. చాలామంది ఏం చేస్తారు, మనుషులందరూ చూసేటట్టు సాయం చేస్తారు. నేను చేసిన సాయం 10 మందికి తెలియాలి, 10 మంది చెప్పుకోవాలని సాయం చేస్తారు. కానీ దేవుడు అన్నాడు, మనము చేస్తున్నప్పుడంట మన కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలంట. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఫోటోలు తీసుకొని ఎంతమందికి అన్నం పెట్టాం, ఎంతమందికి ఆహారం పెట్టాం, వీరందరిని మేము పోషిస్తున్నామని ఏ రోజు కూడా చెప్పుకునే స్థితిని దేవుడు మాకు ఇవ్వలేదు. ఎందుకంటే మనము దేవుని కొరకు నిలవబడినప్పుడు, మనల్ని నిలవబెట్టినప్పుడు మన దగ్గర నుండి కూడా దేవుడు అలాంటి ఫలాలని ఇతరులకి ఇవ్వాలని కోరుకుంటాడు. మనకి సమృద్ధి ఇచ్చినప్పుడు, మనకు ఆహారమును దయచేసినప్పుడు ఇంకొక ముద్దని ఇంకొకరికి పెట్టాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఈ సొదొమలో ఉన్న వారికి ఏమి లేదంట, అలాంటి మంచి మనస్సు లేదంట. ఆ మనస్సు లేని వారికి దేవుడు ఏం చేస్తాడంట, సంఖ్యల చేత వారేమైపోయారు, బంధింపబడి ఉన్నారు. కఠినమైన స్వభావముతోటి, గర్వ మనస్సుతోటి, దేవునికి విధేయత లేని మనస్సుతోటి గర్వించి దేవుని సన్నిధిలో దోషులుగా నిలబడితే, వారి దోషత్వాన్ని కడగడానికి కానీ, వారి దోషత్వాన్ని విడిచిపెట్టుకోవడానికి కానీ వారు అంగీకరించినప్పుడు ఆ సొదొమ అనే పట్టణమే లేకుండా దేవుడు కాల్చివేసిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన వాక్యం ఏం చేస్తుంటుందంట, హృదయ అంతరంగమును పరిశోధించు వాక్యమై ఉన్నది ఆయన వాక్యము. అది ఎముకల్ని మూలుగులని సహితం ఏం చేస్తుందంట, చీల్చివేసి విభజించి మన జీవితంలో ఆయన రూపంలో మనం మార్చబడుటకు వాక్యము సహకరిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుని మాట. ఆ మాటని సొదొమ ప్రజలు అంగీకరించలేదు, తీసుకోలేదు, కాబట్టి నశించిపోయారు. ఈరోజు మనము ఆయన మాటని, వాక్యమును తీసుకొని మన జీవితాల్ని సరి చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మనల్ని నిలవబెడతాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదమును మనం పొందుకున్నప్పుడు గర్వించక, విధేయత కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనము చనిపోయేంత వరకు కూడా ఆయన మహిమని మనం ఏం చేస్తాము, ప్రజలందరికీ కనుపరుస్తాము. హల్లెలూయా. అతి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.